టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి సీట్ని మీరు లాక్కుంటున్నారా లేకపోతే టీడీపీకి వేస్తున్నారా? ఖచ్చితంగా తిరుపతి సీట్ కొడతాం, గెలిపించి పవన్ కళ్యాణ్ గారి బహుమతిగా రాష్ట్రంలో తిరుపతి వైపే ఎలక్షన్ జరిగే విధంగా నేను తీసుకెళ్తాం. మేము పోటీ చేస్తే స్థానాలు మొత్తం గెలిస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ మీకు 60 సీట్లు ఇస్తే 60 సీట్లో పోటీ చేయడం క్యాండిడేట్లు ఉన్నారా? ఇంత వేవ్లో ఇంత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉన్నప్పుడు 170 ఇచ్చినా పోటీ చేస్తాం మేము. అంత కెపాసిటీ మాకు ఉంది. ఇప్పుడు సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు పెడితే ఏమి చేశారా సిద్ధం? మీరు సిద్ధమని రెచ్చగొడితే మేమే పోస్టర్ పంపించాం. సిద్ధం అంటే యుద్ధం అని, సై అని. రోజా అంటే డి అంటే డి, సై అంటే సై అన్నట్టుగా కిరణ్ రాయలు తీసుకెళ్తుంటారు. ఎందుకు రోజా గారితో మీకు గ్యాప్? నిన్ను అసెంబ్లీ తీసుకెళ్ళి నిన్ను ఎవరైతే విమర్శించారో అక్కడే నిలదీసి కొట్టిస్తాం వాళ్ళ దగ్గర నిన్న అని చెప్పి నాకు కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. జనసేన పార్టీ సీనియర్ నేత తిరుపతి కిరణ్ రాయల్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నేనేమో సీనియర్ నేత అన్నాను, మీరు నమస్కారం పెడుతూ ఉన్నారు. సీనియర్ నేత, జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జా, ఏంటి మీ పోస్ట్? పవన్ కళ్యాణ్ గారి మనిషిని. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయనకున్న వ్యక్తుల్లో ఒక 10 మంది ఈ రాష్ట్రంలో ఆయన కంటుంటే దాంట్లో ఒక నేను. అది ఆనందం. తర్వాత సీనియర్ నేత, తర్వాత ఇన్ఛార్జ్. అంటే తిరుపతిలో కొన్ని సందర్భాల బట్టి అప్పుడున్న అభ్యర్థి పోటీ చేసి వెళ్ళిపోవడం, అప్పుడు ఎవరు లేకపోవడం, ఆయన నమ్ముకుని నేను ప్రయాణిస్తున్న భాగంలో ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చి 4 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిపక్షాలపై దాడి చేస్తూ అనేక కార్యక్రమాలు జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకొని తిరుపతిలో ఈరోజు జనసేన పార్టీ బలంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒక స్థాయిలో ఈరోజు జనసేన పార్టీని ఏ సర్వే చేసినా తిరుపతిలో జనసేన గెలుస్తున్న దిశకు తీసుకొచ్చాం. అది మాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా అన్నా లేకపోతే తిరుపతి అన్నా పర్టికులర్గా మీడియాకి జనానికి తెలిసిన ఒక విషయం ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఒకే ఒక లీడర్గా కిరణ్ రాయలు మాత్రమే ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. బేసిక్ ఇంకెవరు పెద్దగా వేరే నాయకుల పేర్లు కూడా పెద్దగా వినిపించవు జనసేనలో. ఎట్లా ఆ పేరు ఎలా వచ్చింది మీకు? అది ముఖ్యంగా మీడియా అనేది ఈరోజు రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్. దేశంలోనే కోర్టు, జ్యుడిషియల్, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా, రాజకీయం అనే లేకపోతే అసలు దేశం లేదు. మీడియా అనేది ఈరోజు మనం వాళ్ళతో వాస్తవాలు మాట్లాడాలి. కొన్ని సందర్భాలు వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు అట్రాక్ట్ అవుతారు. ఏదో మనం మాట్లాడమంటే కాదు, ప్రజలకి ఏది కనెక్ట్ అవుతుందో అది మాట్లాడడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అవకాశం కల్పించారు ప్రతి ఛానల్లో మాట్లాడడానికి. నేను ఏ విషయం మాట్లాడినా కూడా ఆయన కూడా సరే ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టింది లేదు. మాట్లాడు, గట్టిగా మాట్లాడు, నిలబడు, ఫైట్ చేయి. నా మీద కేసులు పెట్టి జైలు పోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, అధికారం రాబోతుంది, నేను చూసుకుంటాను నిన్ను. ఆ ధైర్యం, భరోసానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా మనం మంచి పిఆర్ మెయింటైన్ చేస్తున్నాం. అందరూ కూడా జనసేన పార్టీ అంటే కిరణ్ రాయల్. ఎందుకంటే 22 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేశా. ఈరోజు కాదు, ఖుషి సినిమా పని చేస్తున్నా. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. తిరుపతిలో చిరంజీవి గారిని ఎమ్మెల్యే గెలిచాక ఆయన ఫస్ట్ గెలవడమే మా ఇంటికి వచ్చాడు బ్రేక్ఫాస్ట్కి. ఆ స్థాయిలో పనిచేశాను నేను. కాబట్టి ఈరోజు పబ్లిక్ గుర్తిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా. ఒక అవకాశం, నా లాంటి ఒక కామన్ మ్యాన్కి అవకాశం ఇద్దాం, ఇలాంటి రాజకీయాలు అవసరం అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్గా ఈసారి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి సీట్ని మీరు లాక్కుంటున్నారా లేకపోతే తిరుపతికి టీడీపీకి వేస్తున్నారా? పెద్ద మ్యాజికల్ ప్రశ్న ఇది. ఎందుకంటే పొత్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. నేనైతే ఇన్ఛార్జ్ రేస్లో, సీట్ రేస్లో అయితే ఉన్నాను వాస్తవంగా. ఎందుకంటే 2019లో ట్రై చేశాను, అప్పుడు కొన్ని సందర్భాలు బట్టి మిస్ అయింది. కళ్యాణ్ గారు నెక్స్ట్ టైం నీకు ఇస్తానని చెప్పారు. ఓకే, కళ్యాణ్ గారు మాట మాకు శిరోధారి, ఆయన ఏం చెప్తే మీరు వినాలి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వస్తుందని ఆశిస్తున్నాం. ఇంకొక లిస్ట్లో, ఫస్ట్ లిస్ట్లోనే మా పేరు వస్తుందని ఆశిస్తున్నాం. వస్తే ఖచ్చితంగా తిరుపతి సీటు కొడతాం, గెలిపించి పవన్ కళ్యాణ్ గారి బహుమతిగా రాష్ట్రంలో తిరుపతి వైపే ఎలక్షన్ జరిగే విధంగా నేమైతే తీసుకెళ్తాం. ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ గెలిచింది, మంచి మెజార్టీతో చిరంజీవిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కూడా తిరుపతిలోనే అవిలాల గ్రౌండ్లో జరిగింది. అంత చరిత్ర ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి తిరుపతికి మధ్య ఉన్న అనుబంధం. ఈ నేపథ్యంలో ఈ పొత్తులో భాగంగా అసలు ఈ సీటు జనసేనకు వస్తుందా లేదా అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ దిశగా మీ అధినాయకుడిని, ఈ పార్టీ అధ్యక్షుడిని ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా ఈ సీట్ని మనం తీసుకుందామని మీరు అందరూ ప్రపోజల్ పెట్టారా? మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే 3 సంవత్సరాలుగా మేము పవన్ కళ్యాణ్ గారికి ఇదే చెప్తున్నాం, సార్ తిరుపతి నుంచి పోటీ చేయండి. తిరుపతి పవన్ కళ్యాణ్ గారు అయితే 50,000 మెజార్టీ గెలుస్తాం. ఎందుకంటే తిరుపతి గొప్ప పుణ్యక్షేత్రం,
భారతదేశంలో ఢిల్లీకి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుపతికి ఎంత ప్రాముఖ్యత ఉంది. ప్రోటోకాల్ ప్లేస్. ఎక్కడెక్కడి నుంచో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులు ప్రతి ఒక్కరు తిరుపతి రావాల్సిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్, ఇండియాలో ప్రోటోకాల్ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ తర్వాత ప్రోటోకాల్ ఉంది తిరుపతి ఎమ్మెల్యేకి ఉంది. ఆ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాకంతా చాలా ఆనందం అని ప్రయత్నించాం. కళ్యాణ్ గారు సర్వే చేయించారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో అయితే వన్ సైడ్ ఎలక్షన్, తిరుపతి కళ్యాణ్ గారు అయితే వన్ సైడ్ ఎలక్షన్. కళ్యాణ్ గారికి కూడా చెప్పాం, సార్ తిరుపతి జనసేన పోటీ చేయాలి, జనసేనకి కావాలి. ఇప్పుడు జనసేన తీసుకుంటున్న భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇది మెగా కుటుంబం సంబంధించిన సీట్ ఇది. చిరంజీవి గారు 18,000 ఓట్లతో గెలిచాడు. తర్వాత చిరంజీవి గారు తిరుపతి చాలా చేశారు కూడా, చాలా మంది తెలియదు ఆ విషయం. మాకు తెలుసు చిరంజీవి గారు తిరుపతికి ఏం చేశారు, మేమంతా దగ్గర చూసాం కాబట్టి. తర్వాత ఇక్కడ సామాజిక వర్గం కూడా 60,000కు పైగా ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం వన్ సైడ్ పోలింగ్ 60,000కు పైగా. ఇప్పుడు ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గము 75,000 ఓట్లు స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఓట్లే 75,000 అవుతుంది. స్టార్టింగ్ ఇంక ఎలక్షన్ ఇంకా ఎవరికి ఇచ్చినా గంప గుర్తుగా పడుతుంది. ఇంక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పవన్ కళ్యాణ్ గారితో అభిమానులు ఆల్మోస్ట్ 1.5 lakh పోలింగ్ మాకు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి తిరుపతి గెలిచే సీట్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, ఆయన ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నారు, జనసేన సీటు కావాలి, ఇది అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, తిరుపతి గెలిచి చెప్పాం కదా మీకు ఈ క్వశ్చన్ చెప్పా, ఎంత ఈజీగా గెలుస్తాం తిరుపతిలో. అంటే మీరు ఇంటర్నల్ మీటింగ్ లో మీరు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయనకి అలా మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా ఈ సీట్ ని మన పొత్తులు అడుగుదాం అన్న మాటని పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారికి చాలా సార్లు చెప్పాం. కళ్యాణ్ గారు కూడా తిరుపతి మీద ప్రేమ ఉంది, ఆయన తిరుపతి వదులుకునే ఛాన్స్ కళ్యాణ్ గారు కూడా లేరు. అని మీరు ఇందాక ఒకటి అన్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ పోటీ చేస్తే 50,000 మెజార్టీతో ఆయన గెలిపిస్తామని. అలా ఒకవేళ ఆయనే పోటీ చేస్తే, అంటే పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా ఇక్కడ పోటీ చేస్తే మీరు సీట్ని త్యాగం చేయాలి కదా. మా నాయకుడు ఎమ్మెల్యేకి అయితే మాకు ఇంకేం దానికి ఆనందం. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటాం, మాకు ఇంకా మాకు వెల్కమ్ కార్పెట్ వేసుకుంటాం మంచిగా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే ఇక్కడ మేము కార్పెట్ వేసుకుంటాము, ఇక్కడ చాలా ప్రజలకు అందుబాటులో ఉంటాము, ఆయన అందుబాటులో ఉంటారు, ఆయన ప్రతినిధిగా నేను అందుబాటులో ఉంటాము, తిరుపతి కార్పెట్ వేసుకుంటాము. రేపు 2029కి రెడీ అవుతాం మేము అభ్యర్థిగా. తిరుపతి 1-2 అవుతుంది, రేపు ఎలక్షన్లో 1-2 తిరుపతి అవుతుంది, అప్పుడు ట్రై చేసుకుంటాం. కళ్యాణ్ గారు వస్తుంటే త్యాగం చేయడం తప్ప, ఎందుకంటే ఆనందం, ఆయన పోటీ చేయాలని చెప్పి నా కసి. పవన్ కళ్యాణ్ గారు అయితే 50,000 గెలిపిస్తా, ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తా. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది కదా. ఎక్కడైతే తాను ఓడిపోయాను గత ఎన్నికల్లో, గాజువాక, భీమవరం 2 కాన్స్టిట్యున్సీలు ఓడిపోయాను, ఈ రెండిట్లో ఒకటి చూజ్ చేసుకుని ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడ వెతుక్కుంటాను అన్న మాటని ఏదో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అన్నట్టుగా తెలిసింది. నిజమే. పవన్ కళ్యాణ్ గారు మొండి వ్యక్తి అండి. రాజకీయాల్లో నేను ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలవాల సిద్ధాంతం అనుకుంది. మేమేమంటున్నామంటే తిరుపతి లాంటి ప్లేస్ కూడా వదులుకునే అవసరం లేదు, మనం మంచి ప్లేస్, ఈజీగా గెలిచే స్థానము. అంటే ఈజీగా అంటే ఏదో పడుకుంటే ఓట్లు వేస్తారని కాదు, ఇక్కడ ఆ పార్టీకి, జనసేన పార్టీకి, ఆ ఒక ఫ్యామిలీకి ఇక్కడ ప్రజల్లో మంచి అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కాబట్టి, గాజువాక ఓడిపోయి అక్కడే పోటీ చేస్తా అని చెప్పి ఆయన సిద్ధంగా గట్టిగా ఉన్నారు, మంచిదే. వేరే ఆప్షన్ ఉంటే, ఒకవేళ భీమవరం అట కాకుండా రాయలసీమ పక్క ఆప్షన్ వస్తే ఖచ్చితంగా తిరుపతి చేస్తే బాగుండు, లేదా సెకండ్ ఆప్షన్లో భీమవరం పెట్టుకోవాలి, లేదా సెకండ్ ఆప్షన్ తిరుపతి పెట్టుకోవడం బాగుంటుంది. జనసేన టీడీపీ పొత్తు ఏ మేరకు లాభిస్తుంది? ఇప్పుడు గత ఎన్నికల్లో మీ పార్టీ 140 స్థానాల్లో పోటీ చేశారు, కొన్ని స్థానాలు పార్టీలకు ఇచ్చారు, 120 స్థానాల్లో పోటీ చేశారు. చాలా స్థానాల్లో డిపాజిట్లు రాలేదు, పార్టీ అధ్యక్షులు ఓడిపోయారు, ఒకే ఒక స్థానంలో మాత్రమే గెలిచారు, కొన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్లో గెలిచారు. మరి ఈసారి 40 నుంచి 50 స్థానాలు సెకండ్ ప్లేస్ వచ్చాము. ఓకే, ఈసారి టీడీపీ పొత్తుతో మంచి సీట్లు సాధించే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నదేమో 100కి 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, పవర్ షేరింగ్ ఉంటాం మేము ఈసారి. జనసేన కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు కూడా పవర్ షేరింగ్లో ఉండబోతారు. చాలా, ఎందుకంటే పవర్ షేరింగ్ అంటే చెప్తున్నాను, పవర్ షేరింగ్ అంటే అన్ని పదవుల్లో కూడా మాకు షేర్ ఉంటుంది. ఓకే, మంత్రి పదవులు ఇస్తారు, అన్ని ఆల్రెడీ పొత్తు కాబట్టి పోర్ట్ఫోలియోలు 4-5 ఇస్తే అన్ని ఇస్తారు. అలాగే సీఎం ఇస్తే చాలా మందికి ఒక ప్రశ్న డౌట్, పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి సీట్లు అడుగుతారు. మా అందరి కోరిక కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనుభవం ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో యావత్ యువత కోరుకుంటాను, ఆయనకి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈసారి అవుతానికి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకు కాకూడదు, ఆయనేమి 0 వైట్ పేపర్ లాంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అట్లా ఆ కండిషన్ ఎక్కడ లేనట్టుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అన్ని వస్తాయి బయటికి. ఇప్పుడు మేమైతే ఒకటే మా టార్గెట్, మేము పోటీ చేస్తే స్థానాలు మొత్తం గెలిస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. పక్క అంటే మొన్న ఈ మధ్య లోకేష్ గారు మాట్లాడుతూ లేదు చంద్రబాబు గారు సీఎం అవుతారు అన్నట్టున్నారు కదా, దాని మీద కళ్యాణ్ గారు మాట్లాడారు. అది ఎవరు పార్టీ నాయకులు అనుకుంటుంది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నా, నా డ్రీమ్, వాళ్ళకి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. టోటల్గా ప్రజల చేతికి వెళ్తుంది ఎలక్షన్, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు మీకు పొత్తులో భాగంగా బయటకు వస్తున్న ప్రచారం 25 నుంచి
30 వరకు మాత్రమే సీట్లు ఇస్తారు, ఎవరు 2 ఎంపీ స్థానాలు ఇస్తారు అంటున్నారు. 30 సీట్లు ఇచ్చారే అనుకుందాం. 30 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎట్లా అవుతారు? 30 సీట్లు తీసుకుంటాను చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదే. ఉమ్, ఒకటే సోషల్ మీడియాలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సంబంధించిన బ్లూ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని భయభ్రాంతకు గురి చేయాలి, మాకు తెలుగుదేశం వాళ్ళకి గొడవలు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్ లేదు. మొన్న నాంద్ర మనోహర్ గారు చెప్పారు 65 స్థానాలు మనం పోటీ చేస్తున్నాము, మన గౌరవమైన స్థానాలు పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో అన్నట్టున్నారు, 3వ వంతు సీట్లలో పోటీ చేస్తున్నారు. 3వ వంతు సీట్లు 60 సీట్లు మాకు ఈజీగా వస్తుంది. అది కాకుండా మాకు అభ్యర్థులు ఉన్నారు. అంతకు మించి అందరూ గెలుస్తామని ధీమాతో సెలక్షన్కి వెళ్ళాలని కోరుతున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట వచ్చే వరకు ఈ డైలామా ఉంటుంది. 100కి 100% జనసేన పార్టీ నాయకులకి, జనశ్రేణులకి గౌరవమైన ప్లేస్, గౌరవమైన సీట్లే ఉంటాయి. ఇప్పుడు మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఒకవేళ మీకు 60 సీట్లు ఇస్తే 60 సీట్లో పోటీ చేయటం క్యాండిడేట్లు ఉన్నారా? ఏం మాట్లాడతారు సార్? 125 స్థానాల్లో ఆ రోజు 2019లో పోటీ చేస్తాం మేము. 2019లోనే. ఈ రోజు ఈ అలయన్స్లో ఇంత వేవ్లో ఇంత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉన్నప్పుడు 175 ఇచ్చినా పోటీ చేస్తాం మేము. ఉమ్. అంత కెపాసిటీ మాకు ఉంది. ఇప్పుడు సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు పెడితే దాని పక్కన బేసిక్గా టీడీపీ వాళ్ళు పోస్టర్లు పోటాపోటీగా దిగుతారు, ఆందోళన చేస్తారని అనుకున్నాం. లేకపోతే పోటీగా ఫ్లెక్సీలు పెడతారని అనుకున్నాం. అందుకు విరుద్ధంగా మెయిన్ సిద్ధం అని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు. అంటే డిఎన్టీడీ అని వైసీపీతో సీఎంతో సై అంటూ ఉన్నారు. అదే అది మంచి. ఎందుకంటే జనసేన పార్టీ రేపు ఎలక్షన్ చేయబోతుంది టీడీపీతో కలిసి. రేపు మాకున్న బలం ఏమో తెలుసా? యూత్. మా కార్యకర్తలు ఒక్కొక్కరు రెబల్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేస్తారు. పోలీసులు కేసులు పెడతారనో, ఏదైనా చట్టాలు ఉంటారో అని పట్టించుకోం మేము. ఎలక్షన్ అంటే ఎలక్షన్, దిగాలంటే దిగేయాలి, చేయాలంటే చేయాలంతే, ప్రభుత్వం రావాలంతే. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేయడానికి జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు సిద్ధమని పెట్టారు. దానికి సిద్ధం ఏమి చేశారని సిద్ధం. మీరు సిద్ధమని రెచ్చగొడితే మేమే పోస్టర్ పంపించాం. సిద్ధం అంటే యుద్ధం అని, సై అని, చూసుకుందాం రా అని కాసుకో అంటే మీరు రెచ్చగొడితే కార్యకర్తలు వచ్చిపోతారు. కానీ మా నాయకుడు ఏం చెప్తారంటే మనం సంసిద్ధం ఎన్నికలకు ఉండాలి. ఈ సిద్ధాలు సై అనేది మనం ఇప్పుడు కాదు, ఎలక్షన్ తర్వాత చూపిద్దాము. కానీ ఈ సిద్ధం అనేది మాత్రం 100 కోట్ల డబ్బులు దోచేయడానికి ఒక స్కామ్ చేశారు దీంట్లో. ఇది పెద్ద స్కామ్. దీని మీద కూడా మేము అధికారం రాగానే రేపు విచారణ చేపడతాం ఈ సిద్ధం మీద కూడా. అప్పుడు జైలుకి వెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇన్కేస్ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయనుకుందామండి. అంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలని మీరు కోరుకోవటం తప్పేం లేదు. ఒకవేళ కోరితే మీ ఇంటర్నల్ మీటింగ్లో డిస్కస్ చేసేది, మీ పార్టీ నాయకులు డిస్కస్ చేసుకునేది, అంటే ఇన్నేళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలని అడుగుతూ ఉన్నారా, లేకపోతే ఏంటి ఆ ఈక్వేషన్? సార్ అది చంద్రబాబు గారు కూడా రాజకీయ చాణక్యుడైన, పవన్ కళ్యాణ్ గారు కూడా వాస్తవం చెప్పాలంటే ఆయన కూడా రాజకీయాలు ప్రజారాజ్యం దెబ్బతిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అపర మేధావి రాజకీయ నాయకుడు అయిపోయారు. ఆయన తెలుసు ఆయన టార్గెట్ ఏమంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, జగన్మోహన్ రెడ్డి దిగాలి. ఇదే ఆయన మైండ్లో ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయినాక తర్వాత ఎవరు సీట్లు ఎన్నో, ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉంటారో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో కమ్మ కాపు మధ్య ఉన్న ఎవరు అవునన్నా కాదన్నా, ఇది కాంట్రవర్సీ అయినా సరే ఒక చిన్న గ్యాప్ అనేది ఉంది. అది వేరు వేరు ఈక్వేషన్స్ వల్ల, అది బెజవాడ ఇష్యూస్ వల్ల కావచ్చు, వేరు వేరు వల్ల ఒక గీత అనేది ఏర్పడింది. అది తొలగిపోయినట్టేనా ఈ పొత్తుల ద్వారా? అంటే ఒకటి మన దౌర్భాగ్యం ఏమంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల రాజకీయం ఎక్కడ ఉండదు. ఇక్కడ అభివృద్ధి చూసి ఓటేరు, ఇప్పుడు కులం చూసే ఓటేస్తారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కుల రాజకీయం మనం కులం గురించి మాట్లాడాల్సి అవసరం ఉంది. ఎందుకంటే మనం లేదు కులం అని చెప్పి అబద్ధం. కుల రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు అంతే. ఇక్కడ భారతదేశం ఆంధ్రప్రదేశ్ మాత్రమే మా కులం ఓడి మా కులం ఓటేయాలనేసి. తెలుగుదేశం పార్టీలో గతంలో అలయన్స్ ముందు ఒక లాగున్నారు కమ్మ వాళ్ళందరూ. ఈరోజు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మనం ఆహ్వానిస్తున్నారు. ఏమంటే వాళ్ళు మనం అధికారం రావాలి, మన కామన్ శత్రువు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రం పోయింది, అనేక కేసులు పెట్టుకున్నారు, కమ్మోలు కానివ్వండి, కాపులు కానివ్వండి, జైలుకి వెళ్ళారు. అన్నకి కేసులు, నా మీద 29 కేసులు ఉన్నాయి. నా మీద సగం రోజులు కోర్టులో గడుపుతా, ఇంట్లో కానీ కోర్టులో ఎక్కుంటా నేను. ఇలా అందరి మీద కాపులు కానీ, కమ్మలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్సీలు వదులుతారని దళితులను కొడుతున్నారు, దళితులను కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కాదు, అందరూ కలవాలి. ఇప్పుడు కాపులు కమ్మలు ఆల్రెడీ ఒక ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్ చేశారు. ఇప్పుడు లేదు మీ మీద 29 కేసులు అన్నారు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినాక, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసు ఏదో ఉంది నా మీద. వైసీపీ అధికారంలోకి వచ్చి 28 కేసులు పెట్టారు. గత 2 నెలల్లో పెట్టారు. 2 నెలల్లో ఏమేమి కేసులు అండి? టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అనేకసార్లు నేను దూషించాను. ఆయన చేసే పరిపాలన వన్ సైడ్ పరిపాలన అని చెప్పి ఆయన దూషిస్తే ఆయన ఒత్తాసు పలుకుతూ పోలీసులు తిరుమలలో ఒక 2 కేసులు పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ని మాట్లాడాలని చెప్పి తిరుమలలో కొండపైన ఈ రూముల విషయంలో
మాట్లాడని చెప్పి టీటీడీ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కేసులు పెట్టారు. అలాగే రోజాతో చెప్పించి ఒక కేసు సెన్సేషన్ అయింది. ఇంటికి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులు మఫ్తీలో వచ్చి అదొక అక్కడ 2 కేసులు పెట్టారు. పోలీసులు కొట్టన కేసు పెట్టారు, రోజాను విమర్శించిన కేసు పెట్టించారు. తర్వాత నా ఫోన్లు ఎత్తుకెళ్ళి దానిలో నుంచి అదొక పెద్ద కేసు అయింది. తర్వాత ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు అప్పుడు తిరుపతిలో ఏడీ బిల్డింగ్ ధర్నా చేయడం, ఏడీ బిల్డింగ్ గేట్లు తీసుకుని లోపలికి వెళ్ళడం, అదొక 4 కేసులు పెట్టారు. భాస్కర్ రెడ్డి గారు 2 కేసులు పెట్టారు. పేరు నన్ను కేసు పెట్టాడు. రాష్ట్రం అంతా పెట్టారు కేసులు నా మీద. మంచి కేసులు ఉన్నాయి నాకు. నా కేసులు అన్ని చూసుకుంటే ఇంకా నేను నెలంతా కోర్టులో ఉండాల్సిందే. ఇప్పుడు మీరేమో తిరుపతి ఇన్ఛార్జి. అవును. మీరు చెప్తున్న పేరు నాని గారు అంటే ఇక్కడ మచిలీపట్నం అవును మంత్రి, ఆయన మాజీ మంత్రి. రోజా గారు ఆ పక్క కాన్స్టిట్యున్సీ నగరి. సరే భూమన కరుణాకర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పక్కన కాన్స్టిట్యున్సీ చంద్రగిరి. ఆ కాన్స్టిట్యున్సీలకి మీకు వివాదం ఏంటి? మీ మీద వాళ్ళు ఎందుకు కేసులు పెట్టేశారు? పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా ఈ రాష్ట్రంలో నా కుటుంబ సభ్యులైనా సరే విమర్శించి నేను ఊరుకోను సార్, నేను బయటకు వస్తా. వాళ్ళు ఏ కేసులను పెట్టుకొని. ఎందుకంటే ఈ రోజు నాకు ఈ స్థాయి, ఈ పేరు, ఈ గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. కాబట్టి ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన విమర్శిస్తే ఎవడైనా సరే, పేరు నాని కానీ, కొడాల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, వాడు పాకిస్తాన్లో విమర్శించినా సరే నాకు అవకాశం పాకిస్తాన్లో పోయి తిడతా. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు విమర్శించినా తిడతా, కేసులు పెట్టించుకుంటా. రేపు ప్రభుత్వం ఒక్క జీవోతో కొట్టిపడేస్తాం అన్ని కేసులు. ఎంతసేపు సార్ అవన్నీ? ఈ కేసు శాశ్వతం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టు తిట్టకపోతే నాకు నిద్ర పట్టదు. ఒకరోజు మీ ఇంటికి వచ్చి బ్రేకింగ్ న్యూస్ చూసాం, ఆ రోజు విజువల్స్ కూడా చూసాం. ఒకరోజు మీ ఇంటికి వచ్చి ఇంటి లోపల ఉన్న మిమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నగరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏంటండి ఆ కేసు? అది ధర్మారెడ్డి గారిని నేను విమర్శించానండి. రోజాకి దర్శనాలు ఎక్కువ ఇస్తున్నారు, రోజా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాను. ధర్మారెడ్డికి రోజా గారు ఎక్కువ దర్శనాలు ఇస్తారు, అది ఏంది విచారించాలో చెప్పాం. ధర్మారెడ్డిని అప్పుడు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు, ఏ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు మాట్లాడాలి. నేను ఒకనే ఆయన ఫైట్ చేసింది. ఆయన నన్ను ట్రాప్ చేయడానికి తిరుపతిలో కేసు పెడితే స్థానికంగా ఉన్న కాపులందరూ ఒకటి అవుతారు, జనసేన ఒకటి అవుతుంది, స్థానిక ఎమ్మెల్యేకి ఇబ్బంది అని, భాస్కర్ రెడ్డికి పెట్టిన భాస్కర్ రెడ్డికి ఇబ్బంది అని చెప్పి వీళ్ళంతా గేమ్ ఆడి తిరుమలలో ఒక సిఐ, చిత్తూరు ఎస్పీ కలిసి ఏం చేస్తారంటే నన్ను నగరికి షిఫ్ట్ చేశారు. ఒక పనికిరాని కేసు నగిరిలో పెట్టారు. రోజాను విమర్శించని కేసు పెట్టారు. అంటే నేను రోజుకు 100 కేసులు పెడతా. రోజాను విమర్శించి కేసు పెట్టినందుకు నన్ను బెదిరించాలి, భయపెట్టి వైసీపీకి లాక్కోవాలని చెప్పి నన్ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడి నుంచి ధర్మారెడ్డి డైరెక్షన్లో, ఎస్పీ డైరెక్షన్లో జరిగింది కేసు అంతా. న్యాయం ఉంది, బెయిల్ మరుసటి బెయిల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేశారు, కిరణ్ రాయల్ని వదలకపోతే రేపు పొద్దున్న నగరికి నేను వస్తానని చెప్పాడు. అవును, ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా మీరు పోలీస్ స్టేషన్లో ఉండగా. రేపు పొద్దున వచ్చి పోలీస్ స్టేషన్ ముందు రేపు కిరణ్ వదలకపోతే నేనే స్టేషన్కి వస్తానని చెప్పారు. జడ్జి గారు కూడా ఆ విషయాన్ని గ్రహించారు, మీడియా అంతా చూపించారు, వాస్తవాలు, బెయిల్ ఇచ్చారు. తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నా ఫోన్లు తీసుకెళ్ళిపోయి నన్ను బెదిరించాను, వైసీపీలో చేరకపోతే నిన్ను ఇబ్బంది పెడతాం, కేసులు పెడతాం, నీ మీద అనేక కేసులు పెడతాం, నీ కుటుంబాన్ని వేధిస్తామని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ మేము దానికి కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. కూర్చోండి. ఎన్నున్న పవన్ కళ్యాణ్ గారు కోసం ప్రాణం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి కేసులకంతా భయపడే ప్రసక్తే లేదు. డోంట్ కేర్ వైసీపీ లీడర్స్. అంటే రోజా గారు బేసిక్గా టీడీపీ నుంచి ఆమె చంద్రబాబు గారు అక్కడున్న పాలసీ ప్రకారం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టడం సమంజసం, వాళ్ళకి మధ్య రెగ్యులర్ ఫైట్ జరుగుతుంటుంది. కానీ రోజా అంటే డి అంటే డి, సై అంటే సై అన్నట్టుగా కిరణ్ రాయలు దూసుకెళ్తుంటారు. ఎందుకు రోజా గారితో మీకు గ్యాప్? అంటే రోజా మా జిల్లా మంత్రి అండి, మా జిల్లా మంత్రి. ఆయన పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు ఆ జిల్లాలో ఉన్న ఒక ప్రాధాన్యత వహిస్తున్న నేను ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిని, పవన్ కళ్యాణ్ గారి మనిషిని, ఒక స్పోక్స్ పర్సన్ని. నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? కాబట్టి నేను మాట్లాడేవన్నీ ఎలా ఉంటుందంటే రోజా గారికి బాగా తగిలాయని కూడా, అందుకే ఆమె తగులుతోంది కాబట్టి ఎక్కువ మాట్లాడా. ఇప్పుడు నేను మీ నాయకుని విమర్శిస్తున్నారు కాబట్టి మీరు ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు. మా నాయకుని విమర్శిస్తాను కాబట్టి ఆమెను తిడుతున్నాను. ఆ తిట్టడం ఏమైపోయిందంటే రాష్ట్రంలో రోజాకి అయితే కిరణ్ రాయలు మాట్లాడితేనే రోజా స్పందిస్తానని చెప్పేకాడికి ఎక్కువ అయిపోయింది. రోజా మాట్లాడడం, నేను ఆమెను మాట్లాడడం, రోజా మాట్లాడడం, ఆమెను మాట్లాడడం. చివరికి ఇప్పుడు చూసారు రోజా పరిస్థితి ఏమైందో, పూర్తిగా మాట్లాడడం ఆపేసింది. 40 లక్షలు తీసుకుని అడ్డంగా దొరికిపోయింది మొన్న వాళ్ళ మున్సిపల్ కమిషనర్ దగ్గర. శ్మశానంలో సహా కబ్జాలు చేశారు. అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్ మా దగ్గర. లారీలు కొద్దున్నాయి. రేపు గవర్నమెంట్ వస్తేనే లారీలు కొద్దిసి కోట్లు వేస్తాం, వదిలే ప్రసక్తే లేదు. నేను సవాల్ చేసి వచ్చా, నన్ను ఏ స్టేషన్లో ఏ జైల్లో అయితే రోజా కూర్చోబెట్టిందో అదే 18 నెలల తర్వాత రోజాని అదే విధంగా ఈడ్చుకుని అదే జైల్లో కూర్చోబెడతాను చెప్పిన కరెక్ట్గా 4 రోజులు ఆగండి చూపిస్తా. అదే నగరి సీటుని జనసేన పార్టీకి ఇచ్చి ఆ ఈక్వేషన్స్లో భాగంగా రోజా మీద మిమ్మల్ని పోటీకి దింపితే మీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి అనుకుంటే జగన్ మీదనే పోటీ చేస్తా. పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటే హామీ ఇస్తే జగన్ మీదనే పోటీ చేయని రెడీగా ఉన్నాం. ఏమవుతుంది సార్, పోతే ప్రాణాలు పోతాయి, అంతే కదా, చరిత్ర ఉండిపోతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయని అక్కడ పోటీ చేస్తా. ఆయన నేను మనిషిని, నా భవిష్యత్తు, నా బతుకు ఆయన చేతుల్లో పెట్టా. కాబట్టి ఆయన చూసుకుంటాను నన్ను. రోజా నాకు నథింగ్, ఇంకా రోజా నథింగ్ నాకు. నగిరిలో అయితే రోజా మీద ఇప్పుడున్న పరిస్థితిలో నేనే 50,000 మెజార్టీ గెలుస్తా. రీసెంట్గా మీ మీద
కొన్ని వీడియోలు కూడా మార్కెట్లో వదిలినట్టున్నారు సోషల్ మీడియాలో, సమ్ లేడీస్ని ఏదో మీరు మోసం చేశారని. అదని ఏంటి ఆ వివాదం? అది మార్ఫింగ్ చేసి నా ఫోటోలు నా ఫోన్లో తీసుకెళ్ళిపోయి నా ఫోన్లో నుంచి డేటా బయట తీసుకోండి, నా ఫ్యామిలీ ఫోటో తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి బెదిరించారు. చెప్పాక నేను బెదిరించాను. అవన్నీ హైకోర్టులో వేసాను నేను. ఓకే, హైకోర్టులో జరుగుతుంది. ఇప్పుడు నేను ఎవరైనా మోసం చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి బయట పెట్టాలి, కిరణ్ రాయలను మోసం చేశాడు అనేసి. వీళ్ళు ఆరోపించి వీడియోలు పెడితే ఏమవుతుంది? ఎవరు వ్యక్తిగతంగా ఎవరు రాలా, కేవలం నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నన్ను బెదిరించడానికి, నన్ను డ్యామేజ్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చారు. కానీ ఎక్కడ భయపడలా. వాళ్ళు ఎంత డ్యామేజ్ చేసి అంత దిగా నేను భయపడను. ఎందుకంటే అక్కడ వాస్తవాలు. ఒకనొక సమయం రాజకీయ మా ఇంట్లో వాళ్ళు రాజకీయ ఆపేసి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎందుకు ఈ బాధ అన్ని మాటలు అన్నారు నన్ను. ఎందుకంటే చాలా కేసులు, ఇబ్బందులు, మా కుటుంబ సభ్యులు, మా పిల్లల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టారు, మా వైఫ్ ఫోటోలు, మా మిత్రుల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి ట్రోల్ చేశారు, అనేక బూతులు తిట్టారు, ఇళ్లపైన నిఘా పెట్టారు, నా కారు పైన దాడి చేశారు, అన్నీ చేశారు. ఏమేం చేయాలి అన్నీ చేశారు, నన్ను చంపడం తప్ప. నేను దానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు నాకు. రోజా ఇన్స్టిట్యూట్ జరిగిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఒక మాట చెప్పాడు, ఇంకా మైండ్లో ఉంది ఈరోజు కూడా. నిన్ను అసెంబ్లీకి తీసుకెళ్ళి నిన్ను ఎవరైతే విమర్శించారో అక్కడే నిలదీసి కొట్టిస్తాం వాళ్ళ దగ్గర నిన్న అని చెప్పి నాకు కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అక్టోబర్ 28, 2022లో పవన్ కళ్యాణ్ నాకు మాట ఇచ్చారు. ఆ మాట మీదే నేను ఉన్నా. ఈ రోజు కాకపోతే రేపైనా సరే అసెంబ్లీకి వెళ్తా. నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టినా వాళ్ళందరూ కథ చూస్తారు అసెంబ్లీలో. ఇప్పుడు వాళ్ళ రాజకీయాల గురించి మీకు బాగా తెలుసు. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు లేకపోతే ఎలక్షన్లో గెలవటం అసాధ్యం. ఆ సంగతి మీకు కూడా తెలిసి, ఇది ఓపెన్ సీక్రెట్. అవును, ప్రతి ఒక్కళ్ళు డబ్బులు లేకుండా మేము గెలుస్తున్నాం అంటారు, కానీ కనీసం ఒక కాన్స్టిట్యున్సీకి 20-30 కోట్లు లేనిదే సస్టైన్ కాలేదు. రేపు పొద్దున మీకు ఇక్కడ సీట్ ఇచ్చారు, అనివార్యంగా మీకు డబ్బులు అవసరం. నాకు తెలిసి మీరు మిడిల్ క్లాస్, నేను అనుకోవటం అయితే మిడిల్ క్లాస్. మీరు ఎట్లా సస్టైన్ కాగలుగుతారు? ఫండింగ్ ఎట్లా? రెండు విషయాలు సార్. మీరు చెప్పండి, మిడిల్ క్లాసే, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చా. ఈరోజు దేవుని ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, మీడియా సపోర్ట్తో ఈరోజు నేను ఒక స్థాయికి వచ్చా. ఎమ్మెల్యే పోటీ చేసి కంటే స్థాయికి వచ్చాను. అలాగే నాతో పాటు కొంచెం మిత్రులు, నా మంచి కోరుకునేవాళ్ళు, నాకుంటూ సహాయం చేసేవాళ్ళు సహాయం చేసినా. ఇక్కడ ఒక్క విషయం పెద్ద క్వశ్చన్ ఏమంటే, నందిగాం సురేష్ ఎవరండి? ఇస్త్రాకులు అమ్ముకుంటున్నాడు, అట్టాకులు అమ్ముకుంటున్నాడు. ఎంపీ గల మా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎవరండి? ఫిజియోథెరపిస్ట్. ఎంపీ గల అనిల్ కుమార్ యాదవ్ సోడాలు వేసుకుంటాడు. ఎమ్మెల్యే మంత్రి గల. ఒకసారి అవకాశం అధినాయకుడు కల్పిస్తే డబ్బులతో పనిలేదు, ఇంకా పోతా ఉండాలి. ఆదిలాబాద్లో బిజు పటేల్ తెలుసు కదా, చూసాను. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. ఆమె పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చినా కూడా ఆమెను కాదని రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి ఇందిరమ్మ గృహం తెలుసు కదా, ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇంట్లో ఉండి పేపర్ వేసే బిజు పటేల్ని ఒక ట్రైబల్ ఉద్యమ నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు, హక్కుల కోసం పోరాడిన బిజు పటేల్ ఒక సామాన్యుడు, ఈవెన్ నామినేషన్కి వెళ్ళడానికి కారు కూడా లేని వ్యక్తి, అలాంటి వ్యక్తికి సీట్ ఇస్తే భారీ మెజార్టీ గెలిచాడు. చూసా, అదే చెప్తున్నాం కదా సార్. రాజకీయాలు ఏమేం జరగచ్చు. రేపు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ నా మనిషి, వీడు నాతో ఉండాలి అసెంబ్లీలో, నాతో పాటు వీడు పోరాడినాడు, ఫైట్ చేసినాడు. ఇతను గెలిచి పక్క పెట్టండి. కిరణ్ రాయల్ సీట్ ఇస్తే రాష్ట్రం అంతా చూస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వ్యక్తిలో 10 మందిలో ఒకరికి ఇవ్వాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్ని ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటే ఆయన అనుకుంటే ఎంతసేపు సార్. లాస్ట్ టైం కూడా మీ పార్టీ నుంచి బహుశా శ్రీకాకుళం నుంచి అక్కడ బాగా ఎక్స్పోజర్ వచ్చింది. ఆటో డ్రైవర్ కొడుకు సంథింగ్ ఎవరికో చెప్పులు కుట్టే చైతన్య అనేసి కొత్త పాతపట్నం అతను, ఒక చాలా కామన్ మ్యాన్ అతను కూడా ఇచ్చారు. అది చెప్తున్నాం కదా, రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఒకటి అదృష్టము, రెండో ధైర్యము. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తప్పుకుని ఆయన కుమారుడు అవినాయ్ రెడ్డి గారికి సీట్ ఇప్పించారు. బహుశా రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నారు. ఆ గ్యాప్ ఏదైతే ఇప్పుడు తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఈక్వేషన్ వేరు, కొడుకు అవినాయ్ రెడ్డి ఈక్వేషన్స్ వేరు కదా, ఎలా చూస్తారు? అదేమన్నా మీకు ప్లస్ పాయింట్ అవుతుందా? 100% అండి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు సుదీర్ఘమైన 35 సంవత్సరాలు రాజకీయం చేస్తే, ఆయన మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యే మొన్న గెలిచాడు పాప, అన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే. అవినయ్ మొన్న డిప్యూటీ మేయర్ అయ్యాడు. అతను మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువ చేశాయి. అతను గెలిపించుకున్న 50 మంది కార్పొరేటర్ కూడా అవినీతి పరులే. ఇప్పుడు అవినయ్ మీద కూడా TDR బాండ్ స్కామ్ కానివ్వండి, తిరుమలలో దర్శనాలు కానివ్వండి, తిరుమలలో వ్యాపారాలు కానివ్వండి, అన్ని అతను ఊరికి రోడ్లు వేసామని చెప్తున్నారు, కానీ పెద్ద స్కామ్ జరిగింది. అతని వయసు 36 సంవత్సరాలకి అనేక ఆరోపణలు వచ్చినప్పుడు అతను తిరుపతి ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం అయితే మాకైతే లేదు. కాబట్టి తిరుపతిలో అయితే 100% జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు భారీ మెజార్టీ ఈసారి గెలవబోతున్నారు. టెంపుల్ సిటీ అంటారు తిరుపతి. ఎంత ఆధ్యాత్మిక క్షేత్రం, ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే అంతకన్నా అదృష్టం ఉండదు. ప్రపంచ చరిత్రలో ప్రపంచంలోనే తిరుమల ఎమ్మెల్యే ఎవరు
అంటే అదో గొప్ప అదే చెప్పాం కదా. ఎలిమెంట్ కదా. ఆ సీట్లో గెలిస్తే ఈ తిరుమలని, ఈ తిరుపతిని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు సార్? రాష్ట్రపతికి ఎంత హోదా ఉంటుందో తిరుపతి ఎమ్మెల్యేకి అంత హోదా ఉంటుంది. తిరుపతి ఎమ్మెల్యేకి తిరుమల ఎంట్రీ డైరెక్ట్ ఎంట్రీ, మెయిన్ మహాద్వారం నుంచి వెళ్ళొచ్చు. తిరుపతి ఎమ్మెల్యే అంటే, శాసనసభ్యులు అంటే అంత భాగ్యం వెంకటేశ్వరం కల్పించినప్పుడు తిరుపతికి ఏమంటే సార్, ఇక్కడ ఆల్రెడీ తిరుపతి డెవలప్డ్ సిటీ, ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక మాకు దగ్గరగా బెంగళూరు, చెన్నై చాలా దగ్గర, పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు. అలాంటివి మంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మంచి ఉద్యోగాలు, ఒక 50,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు, 50,000 కుటుంబాలు కాదు, 50,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ రాష్ట్రం ఉంది. విశాఖపట్నం, తిరుపతి ఐటీ రంగంగా ఉద్యోగాలు. ఇటువంటి రోజుకి 3 లక్షల మంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతారు. రోజుకి 1,00,000 మంది వస్తారు, 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మంది వెళ్తారు పిలిగ్రిమ్స్. ఆ 3 లక్షల మందికి వసతులు, వాళ్ళ భోజన ఏర్పాట్లు, తాగునీరు ఏర్పాట్లు, మంచినీరు ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, ఇవన్నీ 24 hours వాళ్ళకి ఉండాలి. ఎందుకంటే యాత్రికులను తిరుపతి లేదు. అలాగే తిరుపతి ప్రశాంతత వాతావరణం ఉండాలి. కబ్జాలు గురి కాకుండా, తిరుపతిలో కబ్జాలు ఎక్కువైపోతాయి. ఈ మధ్య విపరీతమైన కబ్జాలు, రేట్లు పెరిగిపోయినాయి. తిరుపతిలో ₹1,00,000 సైటు 10 లక్షలకు వెళ్ళిపోయింది, కేవలం వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల. ఈ కబ్జాలు, తిరుపతి ప్రశాంతత, తిరుపతిలో ఐటీ వింగు, తిరుపతిలో టీటీడీ ఉన్న వాళ్ళకి, స్థానికులకి తిరుపతిలో ఉద్యోగాలు. టీటీడీలో కానివ్వండి, ఎస్వి యూనివర్సిటీ, మాకు అదృష్టం ఏమంటే ఇక్కడ 7 యూనివర్సిటీలు ఉన్నాయండి. 7 యూనివర్సిటీలు ఎక్కడ లేవు నాకు తెలిసి. తిరుపతిలో 7 యూనివర్సిటీలు కానివ్వండి, టీటీడీలో కానివ్వండి, ఇక్కడ స్విమ్స్, రోయా, అనేక హాస్పిటల్. ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా దాదాపు 40,000 మంది యూత్కి ఉద్యోగాలు ఇవ్వచ్చు సార్. అది ఎవరు చేయట్లా. ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే 40,000 మందికి స్థానికంగా టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానము, స్విమ్స్, రోయా, ఎస్వి యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో ఉద్యోగం కల్పిస్తాను సార్ నేను. ఓకే. అల్టిమేట్గా మొత్తం మీద ఒక పిక్చర్లో ఉన్నాం. జనసేన నుంచి టికెట్ దొరికి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటారా? భగవంతుని ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు సపోర్టు, మీడియా సహకారంతో ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంది. ఆ భగవంతుని ఆశీస్సులని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడుకు అనాలని కోరిక ఉంది. ఆ భగవంతుడు కల్పిస్తే ఖచ్చితంగా అంటాను. ఆల్ ది బెస్ట్ అండి కిరణ్ రాయల్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇది తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్తో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరో నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.